హాయ్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మార్చి 20వ తారీఖున జరగబోతున్నటువంటి ఏపీఎస్ఎస్సి ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 20 టాపిక్ అయినటువంటి వెర్ ఫార్మ్స్. ఈ టాపిక్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వటానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్ కింద ఈరోజు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో ఏదైతే ఉందో అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటూ ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 20, సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వెబ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెర్ ఫార్మ్స్. ఆన్సర్స్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. సుధా డాష్ టు యోగా క్లాసెస్ రెగ్యులర్లీ. క్రమం తప్పకుండా జరిగేటటువంటి సంఘటన కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. సో సుధా గోస్. ఐ ఫైనల్లీ డాష్ బ్రాకెట్లో డిసైడ్ టు గో టు మై వర్క్ ప్లేస్ యాజ్ మ్యారేజ్ ఇంక్రీజ్ మై రెస్పాన్సిబిలిటీస్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి మోడల్ మనకి సెకండ్ వన్. సో దీంట్లో మనకి 2 ఇన్సిడెంట్స్ అనేది జరిగింది. వాటిలో మొదటి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్నేమో మనం పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లోనూ రాయాలి. సో ఆ విధంగా చూస్తే తను చివరిగా నిర్ణయించుకున్నాడు వర్క్ ప్లేస్కి వెళ్ళాలని. ఎందుకని? మ్యారేజ్ ఏదైతే ఉందో అది తన యొక్క రెస్పాన్సిబిలిటీని పెంచింది. సో ముందు జరిగింది వచ్చేసరికి మ్యారేజ్ ఏదైతే ఉందో అది రెస్పాన్సిబిలిటీని పెంచడం వల్ల తాను నిర్ణయించుకున్నాడు. సో ఇక్కడ వచ్చేసరికి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ ఇంక్రీజ్డ్. తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్ సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో డిసైడెడ్. ఐ ఫైనలీ డిసైడెడ్ టు గో టు మై వర్క్ ప్లేస్ యాజ్ మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి వెన్ వీ డాష్ బ్రాకెట్లో వాచ్ టీవీ ద డోర్ బెల్ డాష్ బ్రాకెట్లో రింగ్. సో ఇక్కడ కూడా మనకి 2 సంఘటనలు జరిగాయి. ఒకటి వెన్ వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు, ఇంకోటికి వచ్చేసరికి డోర్ బెల్ ఏదైతే ఉందో ఆ డోర్ బెల్ అనేది మోగటం జరిగింది. అయితే ఇక్కడ ఆన్సర్స్ అనేవి ఇక్కడ రీచ్డ్ అని పడింది, యాక్చువల్గా అది వాచ్డ్. వెన్ వీ వాచ్ టీవీ ద డోర్ బెల్ హ్యాడ్, దీని యొక్క V3 వచ్చేసరికి రింగ్ ర్యాంగ్ రంగ్, హ్యాడ్ రంగ్. ఇక్కడ వచ్చేసరికి హ్యాడ్ రంగ్. నెక్స్ట్ వచ్చేసరికి దే డాష్ బ్రాకెట్లో డూ దేర్ హోంవర్క్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి సబ్జెక్టు ప్లస్ V2 కాబట్టి బ్రాకెట్లో మనకి V1 ఉంది కాబట్టి దే డిడ్ దేర్ హోంవర్క్ లాస్ట్ నైట్. నెక్స్ట్ ఆఫ్టర్ ఐ డాష్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ కూడా బ్రష్ చేసిన తర్వాత తాను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాడు. సో ముందు జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగింది కాబట్టి సింపుల్ పాస్ట్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫీట్ డాష్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిసెంబుల్ దోస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. సో ఇక్కడ కూడా ముందు జరిగింది ఏంటంటే తన యొక్క కాళ్ళకి క్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అయ్యాయి, హ్యాడ్ డెవలప్డ్. అవి డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు అవి చూడటానికి ఎలా కనబడుతున్నాయి అంటే లెగ్స్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ కాబట్టి రిసెంబుల్డ్ V2. ఈ డాష్ బ్రాకెట్లో పాస్ ఈజ్ ఎగ్జామినేషన్ ఇన్ 2017. మనకి లాస్ట్ నైటు, ఎస్టర్డే, 2020 ఇట్లా జరిగిపోయినటువంటి ఇయర్ మనకు మెన్షన్ చేసినప్పుడు దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 బ్రాకెట్లో ఉన్న V1ని మనం V2 రాస్తే హీ పాస్డ్ ఈజ్ ఎగ్జామినేషన్ ఇన్ 2017. నెక్స్ట్ వన్ షీ డాష్ ఏ న్యూ కార్ ఎస్టర్డే. ఇక్కడ కూడా మనకి ఎస్టర్డే అని ఉంది. ఎస్టర్డే అంటే జరిగిపోయినటువంటి సంఘటన, సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి కాబట్టి షీ బాట్ ఏ న్యూ కార్ ఎస్టర్డే. నెక్స్ట్ వన్ ద డాష్ ఫినిష్ ఈటింగ్ బై ద టైమ్ వీ డాష్ దేర్. సో ఇక్కడ కూడా మనకు రెండు సంఘటనలు జరిగాయి. ఒకటి వచ్చేసరికి వీళ్ళు తినడం ఏదైతే కంప్లీట్ చేశారు మేము వెళ్ళేసరికి. సో ఫస్ట్ తినడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి దే హ్యాడ్ ఫినిష్డ్, హ్యాడ్ ప్లస్ V3. నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసరికి గెట్ గాట్ V2. నిక్ డాష్ ట్రావెలింగ్ ద వరల్డ్ ఇన్ 2008. 2008 సంవత్సరం నుంచి నిక్ ప్రపంచం మొత్తం కూడా చుట్టి రావటం మొదలుపెట్టాడు. ఇక్కడ బిగాన్ V1 ఇచ్చారు, అంటే అప్పటి నుంచి కూడా జరిగిపోయిన సంఘటన కాబట్టి బిగాన్. ద ఎలక్ట్రీషియన్ డాష్ రీస్టోర్ ద పవర్ బిఫోర్ ద ఆడియన్స్ బ్రాకెట్లో లీవ్. సో ఇక్కడ కూడా 2 సంఘటనలు జరిగాయి. ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఉన్నారో అతను ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అవి వెళ్ళిపోయేలోగా పోయినటువంటి కరెంట్ ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేస్తాడు. కాబట్టి ముందు జరిగింది కాబట్టి హ్యాడ్ రీస్టోర్డ్, తర్వాత లెఫ్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. జయ డాష్ ఆల్రెడీ డాష్ వాచ్
దిస్ ఫిలిం థ్రైస్. ఇప్పటికే జయ ఈ సినిమాని 3 సార్లు చూసిందంట. జయ హ్యాస్ ఆల్రెడీ వాచ్డ్ దిస్ ఫిలిం థ్రైస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ లార్జ్ క్రౌడ్ డాష్ అట్ అవర్ ప్లేస్ ద డే ఐ వాజ్ టు లీవ్. పీపుల్ డాష్ టు విష్ మీ లక్. ఏ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్. అప్పటికే చాలామంది వచ్చేసారు, జరిగిపోయింది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్. అట్ అవర్ ప్లేస్ ద డే ఐ వాజ్ టు లీవ్. నేను వెళ్ళిపోయే రోజు. పీపుల్ డాష్ టు విష్ మీ లక్. నాకంతా మంచి జరగాలని చెప్పేసి వీళ్ళు కోరుకుండేవారు. సో హ్యాడ్ కమ్ పాస్ట్ పర్ఫెక్ట్. మై బ్రదర్ డాష్ వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తూ ఉంటే మా అన్నయ్య తింటూ ఉన్నాడు. రెండూ ఒకేసారి జరుగుతున్నాయి, అది కూడా గతంలో కాబట్టి పాస్ట్ కంటిన్యూస్. మై బ్రదర్ వాజ్ ఈటింగ్ వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ. ఐ డాష్ హర్ ఫర్ నియర్లీ 4 years. తను నాకు 4 సంవత్సరాలుగా తెలుసు. అంటే 4 సంవత్సరాలు తెలుసు అంటే ఇప్పుడు కూడా తెలుసు అనమాట. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ నోన్ హర్. ఐ డాష్ రాజు ఎస్టర్డే. రాజు నేను నిన్న చూశాను అంటే గడిచిపోయిన సంఘటన కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్. V2 ఐ సా రాజు ఎస్టర్డే. ఫైనల్లీ మై ఫాదర్ డాష్ అప్ విత్ హిస్ సొల్యూషన్. చివరికి మా నాన్నగారు ఒక పరిష్కారంతో ముందుకు వచ్చారు. ఫైనల్లీ మై ఫాదర్ కేమ్ అప్. ఆఫ్టర్ ఐ డాష్ హిమ్ ఏ గిఫ్ట్ హీ డాష్ మీ. నేను ఒక గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నాకు అతను ధన్యవాదాలు చెప్పాడు, థ్యాంక్స్ చెప్పాడు. అంటే ముందు గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ గివెన్, హ్యాడ్ ప్లస్ V3, ఇచ్చిన తర్వాత ధన్యవాదాలు చెప్పాడు కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్. హీ థ్యాంక్డ్ మీ. బిఫోర్ మిసెస్ జోర్డాన్ బ్రాకెట్లో రీచ్ హోమ్ మిసెస్ అమేలియా టేక్ ద బ్యూరో. జోర్డాన్ వచ్చేలోగా అమేలియా ఏం చేసిందంటే బ్యూరో ఏదైతే ఉందో దాని పైకి తీసుకెళ్ళిపోయింది. సో తీసుకెళ్ళటం ముందు జరిగింది కాబట్టి మిసెస్ అమేలియా హ్యాడ్ టేకెన్. సింపుల్ పాస్ట్ రీచ్డ్. ఆఫ్టర్ షీ డాష్ కంప్లీట్ హర్ వర్క్ షీ డాష్ గో టు బెడ్. హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత నిద్రపోవడానికి వెళ్ళింది, ముందు జరిగింది కాబట్టి. ఆఫ్టర్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ హర్ వర్క్ షీ వెంట్ టు బెడ్. సింపుల్ పాస్ట్ టెన్స్. గో వెంట్ V2. వెన్ షీ డాష్ ద మ్యాచ్ ఆల్రెడీ డాష్. తను అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే మ్యాచ్ మొదలైంది, ఆల్రెడీ ముందే మొదలైంది కాబట్టి ద మ్యాచ్ ఆల్రెడీ హ్యాడ్ స్టార్టెడ్ వెన్ షీ అరైవ్డ్. సింపుల్ పాస్ట్. యూజువల్లీ డాష్ ఇన్ ద ఫస్ట్ రో. ఎప్పుడు కూడా అతను మొదటి వరుసలో కూర్చుంటాడు. సో క్రమం తప్పకుండా చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాము కాబట్టి వెర్బ్కి యాడ్ చేస్తాము. యూజువల్లీ సిట్స్ ఇన్ ద ఫస్ట్ రో బట్ టుడే, కానీ ఈరోజు మాత్రం అతను లాస్ట్ రోలో కూర్చున్నాడు. V2 శాట్. వెన్ వి డాష్ బ్రాకెట్లో రీచ్ ద ఆడిటోరియం ద ప్రోగ్రామ్ డాష్. ఆడిటోరియంకి వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అప్పటికే మొదలైపోయింది. సో అంటే వీళ్ళు వెళ్ళటం తర్వాత జరిగింది, ప్రోగ్రామ్ ముందు జరిగింది కాబట్టి హ్యాడ్ స్టార్టెడ్ రీచ్డ్. నెక్స్ట్ వన్ ఐ డాష్ దట్ ద రోడ్ వి డాష్ బై లుకింగ్ లైక్ ఏ గెయింట్ మోషన్లెస్ రోప్. సో వాళ్ళు వచ్చినటువంటి దారి ఏదైతే ఉందో దాన్ని తను బస్సులోనే చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఒక భూతంలాగా అనిపించింది. హ్యాడ్ కమ్. ఆల్రెడీ వాళ్ళు వచ్చిన రోడ్డు ఏదైతే ఉందో కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్. తను ఇప్పుడు చూస్తూ ఉన్నాడు తర్వాత కాబట్టి మనకి సా. ఆఫ్టర్ ఐ డాష్ మై హోంవర్క్ ఐ గో టు బెడ్. హోంవర్క్ ఫినిష్ చేసిన తర్వాత అతను నిద్రపోవడానికి వెళ్ళాడు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ఫినిష్డ్ గో V2 వెంట్. సో ఇవి మనకి వెర్బ్ ఫార్మ్స్ కింద రేపు పబ్లిక్ ఎగ్జామ్లో ఈ మోడల్లో ఇవ్వడానికి, అట్లాగే వీటిలో నుంచి ఒకటి రావడానికి కూడా మనకు అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్. కాబట్టి ఇలాంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొన్ని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈ టాపిక్ కింద ఉన్నటువంటి 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటూ మీరందరూ కూడా 20వ తారీఖు జరగబోయే ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.